శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున 3 మైళ్ళల్లో ఉన్న రహతాకు, మరో దిక్కున ఉన్న 1 మైల్లో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవి ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతుంది. షిరిడీ గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతుంది. కానీ ఆయన ఎందరో పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతుని బానిసనని, సర్వము చేసేది ఆయన, భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృప వల్లనే అనేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లే ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకెవరు వారికై వారే రారు, నేను అనేక రీతుల్లో వారిని రప్పించుకుంటాను అని. సాయి తన భక్తులను రక్షించడానికి తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారి దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు. నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు. కోరికలు తీరి స్థాయి చిక్కక నన్ను అనుసరించి సన్మార్గాన్ని వస్తారు అని చెప్పారు. పిహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంలో కలిసి వాడ్గామ్ వెళ్ళినప్పుడు అక్కడ దైవావశక్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చల దాసు వ్రాసిన విచార సాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవీ గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగం ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతాడు, సుఖశాంతులు కలుగజేస్తాడు అన్నారు. కొంతకాలానికతడు జున్నూర్కు బదిలీ చేయబడ్డారు. అక్కడకు వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నెహ్రూఘట్ అనే పర్వత కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని వల్లంతా హూనమయ్యింది. తర్వాత ఆయన కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడీ వెళ్ళాడు. బాబాను చూడడానికి అతనికి ఆనంద బాష్పాలు గారాయి. సాయి అతని కేసి చూచి, అధ్యాత్మ విద్య ఎంతో కష్టం. శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు. దున్నపోతు నెక్కి నెహ్రూఘట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒకరికే అర్థమయ్యాయి. కానీ అప్ప చెప్పినది బాబా గురించేనని తోచి అతను మ్రొక్కగానే బాబా ఆశీర్వదించి, నీవు అప్ప చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షము అనుభవజ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఇలా వ్రాసారు. ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వల్ల చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నా కేసి చూచి, మీది సట్టనా గ్రామం కదా అన్నారు. బాబా వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు, ఆయన మా వంశగురువు అయిన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరో రోజు ఆయనను చూడడానికి ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులు గురువు అయిన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులై భక్తులను దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరో రోజు నేను, మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బస వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడూ చేయకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజు గారి ఇచ్చామని, ఆయన మనువడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. అంటే ఆ సాధువు వయస్సు ఎంత, ఈయనెవరు అనుకోగాని ఆయన హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకెక్కారు, ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్లారు అని 4 అడుగులు వేసి ఆశ్చర్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లున్నది. స్థూలకాయుడు, కౌపిన్యం మాత్రం ధరించాడు.
చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతన్ని వెతకడానికి రైల్లో వెళ్తుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్లే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో తానే షిరిడీకి పంపారు. నేను షిరిడీలో వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నాపై కూడా చెయ్యి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దానిపైకి ఎక్కారు, ఒకరు క్రిందికి ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికి పోలికలు ఉన్నాయి, కానీ శాస్త్ర తపోవనం వెళ్లే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాంబాయి చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులు వస్తే నాందేడ్లో దర్వేషాను ఫకీరును ఆశ్రయించారు. ఆ సాధువు అతనితో బాబా దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనకకు జరిగి మనస్సులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనకకు తిరిగి అతన్ని పలకరిస్తారని, ఆయన పైక మిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంబాయి షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నాడు. అతడు దర్వేషా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నీవు? నా తల్లివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతనిని తిడుతూనే మసీదుకు చేరాడు. 2 రోజుల వరకు అతన్ని మసీదులోనికి రానియ్యలేదు. బాబా అతడు మీ బిడ్డే కదా, కోపం ఎందుకు అన్నాడు. కాకా సాహెబ్, వాడు నా బిడ్డడంటావా? వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. 1 నెల పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు, వెళ్తే గాలి, వాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురలా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలి, వాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించగానే బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాల లోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తున్నది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మొరేశ్వర్ ప్రసాద్ తనకు గల ఒక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వల్ల కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒకరోజు అతన్ని కలలో 7 సాధువులు కనిపించి, మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ను చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతన్ని ఎరుగుదనని చెప్పి బొంబాయిలోని అతడు ఇండ్లు, దొడ్ల చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతన్ని చూచి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు? చావమంటే భూలోకంలోని పోవడమే కదా, అంత మాత్రానికి ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. M.W. ప్రధాన్ ఇంట్లో నిత్యం పూజ చేసే మాధవ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం
గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ళు కోపమే అందుకు కారణమని, సాయిని పూజించడం మననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడంతా జపం చేసిన భక్తుడి బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడికి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలాగే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడ సాయి అని నమ్మి పూజించసాగాడు భట్. డి.ఎం. ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు. అతడు అన్న బాబా భక్తుడు. ముల్కీ 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగి నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక పెట్టాడు. అతడు వదిన గారు కారణం తెలుసుకొని అతనికి బాబా పటం చూపింది. అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించి సాయియే. కస్టమ్ శాఖలో పని చేస్తూ తోసరుకు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తమ గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగుణ చేసిన సంకీర్తనల్లో బాబాను గురించి విని షిరిడి వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనం ఇచ్చినది వారేనని గుర్తించాడు. తర్వాత ఇతడు వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గావ్లో 1890 వరకు మమల్తాదారుడిగా ఉన్న బాలబాటే సాయి వంటి పిచ్చి ఫకీరని అమాయకుల ఆయన వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతడు మిత్రులు కొందరు షిరిడి వెళ్తూ అతడు విమర్శక బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజు దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుండి అతడు పూర్తిగా మారిపోయి అన్ని విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి చెలువు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలంచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశారు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి క్రొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమయ్యిందని అనేవాడు. అతడు నిత్య కర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వనిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పు. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవిని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి, నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతన్ని షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఒక దేవి మొక్కుకున్నది, కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాయే సమర్పించబోతే ఆయన వాటిని వనిలోని చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వని వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తలంచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది. సరి అయిన దేవతారాధన సద్గురువులకు చూపుతుంది. షేవడే తన శ్యామ న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించాడు. అతడు పరీక్ష బాగా రాయలేదు, కానీ బాబా మాటకే నమ్ముకున్నాడు. అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా
ఏం చేయలేదని అతడు సహపాఠి సపత్నేకర్ అన్నాడు. కానీ షేవర్డ్ పాస్ అయ్యాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అకల్కోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవడే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయికి దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుండి అని కసిరారు. అతని పట్ల బాబాకు ప్రశంసనలు చేయగోరి బాలశింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింబే సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించారు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇండ్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతడు భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు క్రింద ఒక ఫకీరు కనిపించి, అమ్మా నీకెందుకా బాధ, నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమకు షిరిడి రమ్మని సందేశమని తలంచి ఆ దంపతులు షిరిడి చేరారు. అప్పుడే లెండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తొచ్చింది. తర్వాత మసీదు చేరాక సాయి, అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుం నొప్పి పుడుతున్నాయి, ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగినది ఆమెకే. తానడుగకగానే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోనే తన తప్పుదాలకే బాబా కసురుకుంటున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుం పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పాడు. అది సపత్నేకర్ కథే. చివరకు అతన్ని చూపి, నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు, నేనలా చంపుతానా? ఈ మసీదులో కాలు పెట్టగా కూడా ఇంకా దుఃఖిస్తున్నందుకు మరలా ఆ బిడ్డనే తన తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే అద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి, నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూచి హృదయపూర్వకమైన ఆ నమస్కారం మొక్కటే చాలు, ఎందుకన్నిసార్లు అన్నారు బాబా. భక్తికి నిలుపుకోవడమే నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకివు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగాని వారికి కొడుకు పుట్టాడు. బాలక్రామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి, మత్స్యంద్రనాథుడు తపస్సు చేసే ముచ్చన్ ఘట్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు దర్శనమిస్తానని అన్నారు. అతడు ముచ్చన్ ఘట్లో వెళ్ళి ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించగానే ఆయన కేవలం నేను ఈ దేహమే ననుకుంటున్నావు, భక్తుడు అక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నాను తెలపడానికే నిన్నిక్కడకు పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ అతనికి ఇచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యారు. లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒక రోజున కలలో గడ్డం ఉన్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగుణ ప్రక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. సాయి లీల విని అతడు షిరిడీ వెళ్ళాలనుకుంటుంటే మిత్రులు శంకర్రావు అతన్ని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ 15 రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు. రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగారు. లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతనిని చూపి, వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులకు అడుగుతున్నాడు, ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి అని అతనితో, నీ కళ నిజమైందా లేదా అప్పు చేసి
షిరిడి రావడం ఎందుకు అన్నాడు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చూస్తే లక్ష్మి అని ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనం ఇచ్చారు. కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించే వేయమని అతను కోరాడు. అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసుకొని తెరవమను మన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నారు. ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసుకొని తెరవమన్నారు. అలా చేసేసరికి అతడు ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదట నమస్కారానికి దీనికి భేదం ఉన్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకంతోనే కానుకలపై ఆశలతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడు అతడు. నీవు చాటుగా పంజాబ్ తంబూరా వంటి ముస్లాం ప్రతికలను పూజ చేస్తావు కదా అడిగాడు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరారు. సాయి అతన్ని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించగానే అదృశ్యమయ్యారు. అప్పుడు అతడు బాబా మీరెంతో వృద్ధులు, మీ వయస్సు ఎంత అన్నారు. ఏమిటి నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తి చూస్తాను అని సాయి పరిగెత్తి అదృష్టమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కళల్లోని బోధయే ఆయన ఇచ్చే అసలైన కానుక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుద్వే దత్త. 3వ అధ్యాయం సంపూర్ణం.